గంజాయి మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించామని వన్ టౌన్ సిఐ వాసుదేవరావు అన్నారు. పోలీస్ కమిషనర్ అనురాధ సూచనలతో సిద్దిపేటలోని పలు పాన్ షాపులలో జాగీలాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపు యాజమానులకు ఎలాంటి మత్తు పదార్థాలు విక్రయించవద్దని అవగాహన కల్పించినట్లుగా ఆయన తెలిపారు. ఈరోజు సిద్దిపేట పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి సిద్దిపేట మేడం గారి ఆదేశానుసారం పట్టణంలో ఎటువంటి గంజాయి అమ్మవద్దనే ఉద్దేశంతో గంజాయి రహిత జిల్లాగా చేయాలని, దానిలో భాగంగా ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి నార్కోటిక్ డ్రగ్స్ ఐడెంటిఫై చేసేటువంటి డాగ్ స్క్వాడ్ తోటి పట్టణంలో ఉన్నటువంటి పాన్ షాపులన్నింటిలో కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా కూడా మీకు డ్రగ్స్ అంటే గంజాయి అమ్ముతున్నారనే సమాచారం ఎక్కడున్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో గంజాయి అమ్మకుండా చూడాలనేది మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం మనకి నార్కోటిక్ అనాలిసిస్ బ్యూరో అనే కూడా కొత్త ఒకటి ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి అనేది లేకుండా చేయాలి. దాని వల్ల ఈరోజు మేము ఇక్కడ పాన్ షాపులన్నీ తనిఖీ చేస్తున్నాం. అందరూ కూడా మాకు సహకరించి సమాచారం ఇచ్చినట్లయితే మేము గంజాయి లేకుండా చేస్తామని